అలాఫీ గుడ్ మార్నింగ్, నమస్తే. నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇక ఈనాడు దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధానమైన వార్త ఏంటంటే, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఈ రైతులకు సంబంధించి రైతులకు ఏదైతే రైతు భరోసా ఏదైతే ఇస్తామని చెప్పిర్రో రైతుల ఖాతాల్లో 5,000 రూపాయలు జమ చేస్తారంట. ఎకరాకి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ఎలక్షన్స్ ముందు సీఎం రేవంత్ రెడ్డి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పిండు. కానీ ఇప్పుడు 5,000 రూపాయలే జమ చేస్తామని కూడా చెప్తున్నటువంటి మాట ఎకరాకి. ఇక పెట్టుబడి సాయం విడుదల ఎకరాకు 15,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయాలని చెప్తుండు. 5,000 చొప్పున జమ చేయాలని చెప్తున్నాడు. అంతకుముందు 15,000 రూపాయలు అని చెప్పిండు ఎకరాకు, ఇప్పుడు 5,000 రూపాయలు జమ చేయమని చెప్తాడు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇక రైతు భరోసా సమీక్ష, ఇక 2 లక్షల రైతు రుణమాఫీ పైన కార్యాచరణ చేపడుతుండు. ఎందుకంటే అక్కడ బడ్జెట్ మొత్తమే లేదు, బడ్జెట్ నిల్లు ఉంది కాబట్టి 15,000 ఇస్తామని చెప్పినటువంటి మాట 5,000 రూపాయలకి రంగం సిద్ధం చేసినటువంటి రేవంత్ రెడ్డి. ఇక రాష్ట్రంలోని రైతులకు యాసంగి సీజన్ కోసం పంట పెట్టుబడి కింద ఎకరాకు 5,000 చొప్పున సాయం వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక రైతు భరోసా కింద ఏటా ఎకరానికి 15,000 సాయం అందిస్తామని ఎన్నికల సందర్భంగా తాము హామీ ఇచ్చామని, దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఇంకా ఖరారు కానందువల్ల ప్రస్తుతానికి రైతు బంధు నిబంధనల మేరకు పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించామని తెలిపారు. ఇప్పటికే ట్రెజరీలో ఉన్నటువంటి నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. ఇక ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీ మేరకు రైతులకు 2 లక్షల మేరకు రుణమాఫీ పైన కార్యాచరణ ప్రారంభించాలని ఆదేశించారు. సోమవారం సచివాలయంలో ఆయన రైతు భరోసా పైన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యవసాయ పరిశ్రమలు, రెవెన్యూ శాఖల మంత్రుల తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధరబాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు కలిసి దీనిపైన సమీక్ష నిర్వహించిండ్రు. మొత్తానికి రైతులకు ఎకరాకు 5,000 చొప్పున ఇప్పుడైతే వేసేయండి అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి 15,000 విషయం ఏదైతే ఉందో అది పక్కన పెట్టిండు. ఇప్పుడు ఎమర్జెన్సీలా ఖచ్చితంగా రైతులకు మాట ఇచ్చినాం కదా అనే మాట మీద మొత్తానికి 5,000 రూపాయలు అయితే ఎకరాకు జమ చేయండి రైతుల ఖాతాల్లో అని ఆదేశాలు జారీ చేసినట రేవంత్ రెడ్డి. ఇక మంగళ శుక్రవారాల్లో ప్రజావాణి, ఓన్లీ శుక్రవారమే ఏది ప్రజా దర్బార్ అయితే పెట్టిండో అది ఇప్పుడు మంగళ శుక్రవారాలలో నడిపిస్తారట. దాని పేరు ప్రజా దర్బార్ తీసేసి ప్రజావాణిగా నియమించడం జరిగింది. రాష్ట్రంలో మత్తు విడుదల పేరే వినబడద్దు, మత్తు మందుల పేరే వినబడద్దట సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. ఇక టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా చేసిండు. ఇక సీఎంను కలిసి సమాచారం ఇచ్చినటువంటి జనార్దన్ రెడ్డి ఇక గవర్నర్కు రాజీనామా లేఖ సమర్పణ ఆమోదం. ఇక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ చైర్మన్ బి జనార్దన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం సాయంత్రం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆ మేరకు సమాచారం ఇచ్చారు. అక్కడి నుంచి నేరుగా రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ తమిళసై సౌందరరాజన్కు రాజీనామా లేఖను అందజేయగా గవర్నర్ ఆమోదించారు. మరోవైపు కమిషన్ సభ్యులు కూడా రాజీనామా చేయనున్నట్టు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో కమిషన్ జారీ చేసినటువంటి గ్రూప్ 1 అసిస్టెంట్ ఇంజనీరింగ్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ప్రశ్నపత్రాలు ఇక లీక్ అవ్వడం అప్పట్లో కలకలం సృష్టించింది. ఇక టీఎస్పీఎస్సీలో పనిచేసినటువంటి అసిస్టెంట్ సెక్షన్ అధికారి ప్రవీణ్ కుమార్, నెట్వర్క్ నిపుణులు రాజశేఖర్ రెడ్డిలు ఇక పలు పరీక్ష పత్రాలు తస్కరించి ఇక ఈ విధంగా రాజీనామాల పర్వం అయితే కొనబడుతుంది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ప్రభుత్వంలో నియమితులైనటువంటి కొన్ని సంస్థలకు నియమితమైనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోగానే రాజీనామాల పర్వం అయితే ఏర్పడింది. ఇక రేవంత్ రెడ్డికి మొత్తానికి తల పట్టుకునేటువంటి పరిస్థితి అయితే నెలకొన్నది. అటు చూస్తే రాష్ట్ర ఖాతాలో ఎలాంటి డబ్బులు కూడా, ఖజానాలో డబ్బులు కూడా లేవు, డబ్బులు లేని పరిస్థితి. ఇంకోవైపు రాజీనామాల పర్వం, ఎటువైపు ఇప్పుడు ఉద్యోగాల ప్రస్తావన, ఖచ్చితంగా ఉద్యోగాలు వేస్తామని చెప్పింది కాబట్టి ఇక రైతు భరోసా కింద 5,000 రూపాయలు ఇస్తున్నామని చెప్తుండు. ఎకరాకు 15,000 అని చెప్పిన మాట 5,000కు వచ్చేసింది. ఇక మార్గదర్శి ఆస్తుల జప్తు చెల్లదు. ఇక ఇక్కడ 1,050 కోట్ల ఆస్తుల జప్తు ఖరారుకు
తిరస్కరణ. ఇక సొమ్ము చెల్లించడంలో మార్గదర్శి విఫలమైందని సిఐడి రుజువు చేయలేకపోయింది. ఇక జప్తు నిమిత్తం ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోల చెల్లుబాటు కావు. ఇక సిఐడి పిటిషన్లను కొట్టివేస్తూ గుంటూరు పీడీజే కోర్టు కీలక తీర్పు తీసుకుంది. ఇక మార్గదర్శి ఆర్థిక మూలాలను దెబ్బతీయాలన్నటువంటి ఏపీ ప్రభుత్వ కుట్రకు బ్రేక్ పడిందని చెప్తున్నటువంటి వార్త. ఇక మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేయబోతుండు. కొత్త ముఖానికే భాజపా అధిష్టానం ఓటు. తోమర్కు స్పీకర్ స్థానం ఇచ్చిరు. మోహన్ యాదవ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతుండు. ఇక ప్రార్థన మందిరాల్లోకి మహిళలను అనుమతించండి అంటూ ఇక వక్ఫ్ బోర్డుకు హైకోర్టు ఆదేశం, మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ అయినాయి. ఇక ఇక్కడ మనం ఇంకో వార్త చూసుకుందాం. ఇక ఆర్టికల్ 370 ఏదైతే ఉందో అది రాజ్యాంగబద్ధమే అని చెప్తుండ్రు. ఇక కేంద్ర నిర్ణయాన్ని ముక్త కంఠంతో సమర్థించినటువంటి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సమర్థించింది. ఇది ఆర్టికల్ 370 రాజ్యాంగబద్ధమే అంటూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చెప్పింది. ఇక రాజ్యాంగ పరిషత్ లేకున్నా రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేయగలగాలని స్పష్టీకరణ. ఇక మెజార్టీ తీర్పుతో ఏకీభవిస్తూనే 2 న్యాయమూర్తుల విడి తీర్పులు. ఇక జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరించండి, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించండి, సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు. ఇక జమ్మూ కాశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడము చెల్లుబాటు అవుతుందని ఇక ఉద్ఘాటన. ఇక రాష్ట్రపతి రద్దు చేయగలరు అంటూ ఇక్కడ ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ ఆర్టికల్ 373 కింద ఏకపక్షంగా నోటిఫికేషన్ జారీ చేసే అధికారం రాష్ట్రపతికి ఉందని సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ చెప్పినట్టుగా మనం ఇక్కడ వార్త చూస్తున్నాం. ఇక ఇంకొకటి, కేసీఆర్ను పరామర్శించడానికి నారా చంద్రబాబు నాయుడు ఇక్కడ వచ్చిండు హాస్పిటల్కు. యశోద ఆసుపత్రిలో కేసీఆర్ను పరామర్శిస్తున్న చంద్రబాబు నాయుడు యశోద ఆసుపత్రిలో కేసీఆర్తో మాట్లాడుతూ ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నటువంటి చంద్రబాబు ఇక ఎంవి రావు చిత్రంలో వైద్యుడు ఎంవి రావు ఉన్నారు. అలాగే మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి కూడా ఉన్నారు. మనం ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాం. ఇక కేసీఆర్కు చంద్రబాబు బట్టి కూడా కేసీఆర్ను పరామర్శిస్తుండు. ఇక్కడ మనం చూస్తున్నాము. మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సిందే, మళ్ళా చేయాల్సిందే అంటూ కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, మళ్ళా చేయాలంట. ఇక యాదాద్రి విద్యుత్ కేంద్రానికి పర్యావరణ అనుమతిపై కేంద్రం ఆదేశాలు ఆన్లైన్లో చేపడతామంటూ ఎన్జీటీని ఆశ్రయించినటువంటి తెలంగాణ జెన్కో విద్యుత్ ఉత్పత్తిపై వీడనటువంటి చిక్కుముడి అంటూ మనం ఇక్కడ వార్త అయితే చూస్తున్నాము. ఇక నిర్మాణంలో ఉన్న యాదాద్రి విద్యుత్ కేంద్రం ఇక మేడిగడ్డ పైన విచారణ చేపట్టాలి. ఉత్తమ్ కుమార్ చెప్తుండు. ఇక కుంగుబాటుకు బాధ్యతలపై చర్యలు తప్పవు, ప్రాణహిత చేవళ్ల నిర్మాణం చేపడతాం, నీటిపారుదలే ప్రభుత్వ ప్రధాన అంశం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తుండు. మొత్తానికి మేడిగడ్డ కుంగిపోయిన దానిపైన విచారణ చేపడదామని చెప్తుండు. నీటిపారుదలే ప్రభుత్వ ప్రధాన అంశం, నీటిపారుదల ఏదైతే ఉందో ప్రభుత్వానికి ఇదే ప్రధాన అంశం, దీనిపైన ఖచ్చితంగా పర్యవేక్షణ చర్యలు చేపట్టాలి, దాని మీద పర్యవేక్షణ చేయాలని చెప్తున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి విచారణ చేపడతారట మేడిగడ్డ పైన. ఇక ఇంజనీరింగ్ అధికారులతో సమావేశంలో మాట్లాడుతున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంజనీరింగ్ అధికారులందరినీ తీసుకొని సమీక్ష పెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొత్తానికి మేడిగడ్డ ఏదైతే కుంగిపోయిందో దాని మీద చర్యలు చేపట్టాలంటూ ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసిండు. ఇక 1,00,000 కోట్లు ఖర్చు చేసి అంటే 1.20 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ఎత్తిపోతలకు 1,00,000 కోట్లు ఖర్చు చేసి 1.20 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్ళివ్వడం దారుణం. ఇక ప్రాజెక్టు కింద 19.6 లక్షల ఆయకట్టు ఉంటే ఇంత తక్కువ విస్తీర్ణానికి నీళ్లు ఇవ్వడం ఏంటి? ఇక స్థిరీకరణ ఆయకట్టును ప్రాజెక్టు కింద ఎలా చూపుతారు అంటూ ఇక్కడ 46,000 కోట్లతో నిర్మించిన మేడిగడ్డ 3 ఏళ్లకే కుంగిపోవడం తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అంశం అని చెప్తుండు ఉత్తమ్ కుమార్. మొత్తానికి
1.20 లక్షల ఎకరాలు మాత్రమే నీళ్ళు ఇవ్వండి అనేది దారుణమని మాట్లాడుతుండు. ఇక్కడ 19.6 లక్షల ఆయకట్టు ఉంటే ఇంత తక్కువ విస్తీర్ణానికి నీళ్లు ఇవ్వడం ఏమిటని చెప్తున్నటువంటి ఉత్తమ్ కుమార్. ఇంకా దీనిపైన రివ్యూ చేపడతారేమో, ఉత్తమ్ కుమార్ రివ్యూ చేపడతారేమో. ఈ కేసీఆర్ ఆరోగ్యం పైన గవర్నర్ తమిళసై ఆరా తీసిండ్రు. కేసీఆర్ ఆరోగ్యం తొందరగా కోలుకోవాలంటూ గవర్నర్ ఆరా తీసిండ్రు. అంటే డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఇక సాక్షిలో చూద్దాం మనం. సత్యవతి రాష్ట్రపతి, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా వచ్చిండు ఇక్కడ కేసీఆర్ను పరామర్శించడానికి. ఇగో కేసీఆర్ను పరామర్శిస్తున్నటువంటి చంద్రబాబు. ఇక నేటి నుంచి రైతు బంధు విడుదల, నిధుల విడుదల అంటూ మనం ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్తుందో, రైతుల ఖాతాల్లో జమ చేసే విధానం గతంలో మాదిరిగానే ఉండాలి. ఇక 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో దానిపైన కార్యాచరణ కూడా చేపడుతుర్రు త్వరత గతిన. ఇక ఇది 370 ఆర్టికల్ ఏదైతే ఉందో అది ఒక కొలిక్కి వచ్చేసింది. ఇక కీలక అధికారుల బదిలీ, ఇక పాలన యంత్రాంగంలో మార్పు చేర్పులకు కొత్త సర్కారు కసరత్తు చేపడుతుంది. అధికారుల బదిలీలో ఇక దీర్ఘకాలంగా ప్రాధాన్య పోస్టులో ఉన్నవారు కూడా బదిలీ చేపడుతున్నారట. ఇక CCLA, రెవెన్యూ, పురపాలక, పరిశ్రమలు, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖలకు కొత్త అధికారులు. ఇక చాలా కాలం నుంచి గుర్తింపు లేని పోస్టుల్లో ఉన్నటువంటి వారికి సమర్థత ఆధారంగా ఆ పోస్టింగ్లు కూడా ఇస్తాం. ఇక పదవి విరమణ చేసిన పలువురు IASలకు ఉద్వాసన తప్పదనేటువంటి అంచనాలు కూడా మనము ఇక్కడ చూస్తున్నాం. వార్త మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు, గృహ నిర్మాణ శాఖను పునరుద్ధరించే ఛాన్స్ ఉంది. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. ఇక ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ హయాంలో పేదలకు లక్షల ఇళ్ల నిర్మాణం, ఇక గృహ నిర్మాణ శాఖను రోడ్లు, భవనాల శాఖలో విలీనం చేసినటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం గృహలక్ష్మి పథకం పేరుతో 14 లక్షల ఇళ్ల దరఖాస్తును స్వీకరించినటువంటి వైనం. ప్రస్తుతము బీఆర్ఎస్ ప్రభుత్వము 14 లక్షల ఇళ్ల దరఖాస్తును సేకరించిందట. ప్రస్తుతానికి ఆ దరఖాస్తుల భవితవ్యము అగమ్యోచారంలో పడిపోయిందని చెప్తున్నటువంటి ప్రభుత్వం, ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మళ్ళీ కొత్త రివ్యూ, కొత్త ఇండ్ల అప్లికేషన్స్ తీసుకుందామనేటువంటి కార్యాచరణ చేపడుతున్నారు. ఇక బీజేపీ టార్గెట్ 8 ఏపీ టికెట్లకు కమల దళంలో అప్పుడే పోటీ పడుతున్నారు. ఈ 8 సీట్లపైన పార్టీ అధిష్టానం గురిపెట్టింది. ఇక ఓటింగ్ శాతం పెంచుకునేందుకు కసరత్తు అంటూ మనం ఇక్కడ వార్త అయితే చూస్తున్నాం మనం. ఇక బీజేపీ టార్గెట్ 8. ఈ 8 టికెట్లు ఏవైతే మొన్న 8 గెలిచినాయి కదా, ఇక ఏపీ టికెట్లకు కమల దళంలో అప్పుడే పోటీ, 8 సీట్లపైన పార్టీ అధిష్టానం గురిపెట్టింది. ఓటింగ్ శాతాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది మొత్తానికి. ఇక వెలుగు దినపత్రికలో చూద్దాం. V6 న్యూస్ పేపర్ వెలుగు దినపత్రికలో ఇక వెలుగు దినపత్రికలో ఒక వెరైటీ పోస్టర్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాము. క్షుద్ర పూజలు, గుప్త నిధుల పేరుతోనూ 15 మందిని చంపేసిండట. అబ్బా, ఈ ఉన్మాది క్షుద్ర పూజలట, గుప్త నిధుల పేరుతోని 15 మందిని బలి చేసినటువంటి ఉన్మాది. ఇక పోలీసుల అదుపులో నిందితుడు సత్యం యాదవ్, తన పేరు సత్యం యాదవ్, 15 మందిని చంపిపారేసిండు వీడు. ఇక నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 5 ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి హత్యలు. తన భర్త మిస్సింగ్ పై నవంబర్లో ఓ బాధితురాలు ఫిర్యాదు చేసిన తర్వాత సత్య యాదవ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తానే చంపినట్లు ఒప్పుకున్న నిందితుడు. మొత్తానికి తను 5 ఏళ్లుగా ఈ వ్యవహారం కొనసాగిస్తుంట, 5 సంవత్సరాల నుండి ఈ వ్యవహారం కొనసాగిస్తుండు. 5 సంవత్సరాల 15 మందిని బలి తీసుకున్నాడు. ఏది గుప్త నిధులు, క్షుద్ర పూజల కింద. అయితే ఒక ఆమె తన భర్త తప్పిపోయిండని కంప్లైంట్ ఇస్తే వీని దగ్గరికి పోయి పట్టుకొస్తే వీడు అప్పుడు చెప్పిండట నేనే చంపినా అని. అసొంటి దుర్మార్గుడు వీడు. వీని పేరు సత్యం యాదవ్ అట. ఇక పెట్టుబడి సాయం రిలీజ్. యాసంగి కోసం
పాత పద్ధతిలోనే ఎకరాకు 5,000 రూపాయలు. ఇక పాత పద్ధతినే అమలు చేసినటువంటి రేవంత్ ఇక మునుగోడులో ఒక్క బెల్ట్ షాపు కనిపించొద్దు అంటూ వారం రోజుల్లో అన్ని మూసివేయాలి. మునుగోడులో అసలు ఒక్క బెల్ట్ షాపు కూడా కనబడదట. వారం రోజులలో అన్ని మూసేయాలంటూ ఎక్సైజ్ ఆఫీసర్లకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆదేశించారు. ఇక ఈ బెల్ట్ షాపులు కనబడద్దు అనేటువంటి ప్రస్తావన ఇది 5 ఏళ్ళ పరిపాలనలో అట్లాగే ఉంటుందా లేకపోతే మధ్యలోనే మళ్ళీ మొదలైపోతుందో చూడాలి. ఇక ఎమ్మెల్యే ఆదేశాలతో ఆబ్కారోళ్ళ మల్ల గుల్లాలు ఇక డిసెంబర్ 1 నుంచే మొదలైన కొత్త లైసెన్సుల వ్యాపారం. ఇక కాళేశ్వరంపై విచారణ జరిపిస్తాం. ఇక మేడిగడ్డ లోపాలకు బాధ్యులైన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తుండు ఉత్తమ్. ఇక లంచం అడిగిన అధికారి మెడలో నోట్ల దండ. అధికారి లంచం అడిగిండట, ఆయన మెడల నోట్ల దండ వేసిర్రు. ఇగో సొసైటీ ఏర్పాటుకు 50,000 అడిగిన జగిత్యాల మత్స్యశాఖ ఆఫీసర్ ఇక కలెక్టరేట్లో నోట్ల దండ వేసి నిరసన తెలిపినటువంటి మత్స్యకారులు. ఇక ఆహార కల్తీలో హైదరాబాద్ టాప్ ఉంది. ఆహార కల్తీ ఏదైతే జరుగుతుందో రాష్ట్రంలో అందులో హైదరాబాద్లే టాప్లో ఉందట. ఇక దేశంలోని 19 సిటీల్లో 291 కేసులు నమోదు. ఇక ఒక్క హైదరాబాద్లోనే 19 సిటీలల్లో దేశంలో హైదరాబాదే 291 కేసులు నమోదైనాయంట. ఒక హైదరాబాద్లోనే 246 కేసులు. ఇక మొత్తం కేసుల్లో 84% మన దగ్గరే. ఇక నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో నివేదిక వెల్లడి చేసినటువంటి అంశం ఇది. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తాం. ఈ గత 5 ఏళ్లలో రాజ్యాంగ వనరుల దుర్వినియోగం డిప్యూటీ సీఎం బట్టి చెప్తుండు. ఇక ప్రజా దర్బార్లు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాయని వెల్లడి. ఈ ప్రజా దర్బార్లు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేస్తారట. అట్లనే ఇక 10 ఏళ్లలో రాష్ట్ర రాజ్యాంగ వనరుల దుర్వినియోగం పైన బట్టి శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్తుండ్రు. ఇక టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా చేసిండు. ఇవి మనం తెలంగాణకు సంబంధించి తెలంగాణలో వచ్చినటువంటి మార్నింగ్ న్యూస్ మనం చూసుకున్నాము.